ఈశ్వరుడు ఎలా శాశ్వతుడు అలా నువ్వు చిరంజీవి అవుతావు. నువ్వు నాశనం పొందడం అనేటటువంటి మాట నీకు అన్వయం అవ్వదు. ఎప్పటికీ శాశ్వతత్వాన్ని పొందుతావు. అంటే జరాభారంతో పడి ఉండడం కాదు, భగవంతుడు ఎలా అనుగ్రహించగలడో నువ్వు కూడా స్థాయికి ఎదుగుతావు. నేను మీతో మనవి చేశాను, వాహనం తనంత తానుగా అనుగ్రహించగలిగినటువంటి లక్షణాన్ని పొందుతుంది. అది వాహనానికి ఉన్న శక్తి. అందుకే వాహనం మీద విరాజమానుడై ఉండగా క్రింద నుంచి దూరిన, ప్రదక్షిణం చేసిన, వాహనంతో నడిచిన, కోలాటం చేసిన, నృత్యం చేసిన, పాట పాడిన, నామం చెప్పిన, నడిచిన, కీర్తించిన అంత శక్తివంతమవుతుంది, అంత ఈశ్వరానుగ్రహ కారణమవుతుంది. అందుకే నీకు నాశం లేదు అని వరం ఇచ్చారు. ఇప్పుడు దేవతల చేత వరాన్ని పొందాడు, అడిగి కాదు, ఆయన యొక్క సౌశీల్యము చేత. ఇన్ని పొందినటువంటి వాసుకి తాను సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను భేదం చెప్పడం, తక్కువ చేయడం మాత్రం కాదు, ఒక యథార్థాన్ని ఆవిష్కరించడం. ఆదిశేషుడు ఇక వెనక్కొచ్చి తన యొక్క సోదరుల గురించి ఆలోచించలేదు. భూమి భారాన్ని మొయ్యడానికి వెళ్ళిపోయాడు. అమర్షం పొందాడు. వీళ్ళందరూ పినతల్లి పట్ల భిన్నమైన రీతిలో ప్రవర్తించారు కాబట్టి జనమేజయ సర్పయాగంలో వీళ్ళు ఏమైతే అది అవుతారని వెళ్ళిపోయాడు ఆదిశేషుడు. ఆయన వెనక్కి రాలేదు. కానీ వాసుకి తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి సోదరులందరినీ పిలిచాడు. అన్ని సర్పాలు వచ్చాయి, కూర్చోపెట్టాడు. కాలం గడిచిపోతోంది. తింటున్నారు, తిరుగుతున్నారు, పడుకుంటున్నారు, గడిపేస్తున్నారు. ఒకనాడు పరీక్షిత్ శరీరం విడిచిపెడతాడు. జనమేజయుడు రాజ్యాధికారం పొందుతాడు. పొందిన తరువాత అమ్మ శాపం ఉంది. ఆయనకి ఆలోచన వస్తుంది, సర్పయాగం చేద్దామని. నా తండ్రిని ఎవరు చంపారని అడుగుతాడు. తక్షకుడు కాటు వేశాడు. తక్షకుడు కాటు వేస్తే నీ తండ్రి మరణించాడని చెప్తారు. సర్పజాతి మీద కక్ష పెంచుకున్న జనమేజయుడు ఒక్క పావు మిగలకుండా సర్పయాగం చేసి సర్పములనన్నింటినీ కూడా అగ్నికి ఆహుతిగా ఇచ్చేస్తాడు. అప్పుడు నేను ఉంటాను, ఆదిశేషుడు ఉంటాడు. ఎందుకంటే మా ఇద్దరికీ దేవతల యొక్క వరాలు ఉన్నాయి. కానీ నా బెంగ నా గురించి కాదు. ఆదిశేషుడు ఇప్పటికే ఆయన రక్షణ పొందాడు. నా బెంగ అంతా మీ గురించి. నా కన్నుల ముందు మీరందరూ నశించిపోయి నేను ఒక్కడిని మిగిలిపోతే నాకు ఎంత ఖేదంగా ఉంటుంది. మీరు ఇప్పుడే ఆలోచించండి, ఎలా మీ అందరూ బ్రతుకుతారు. మీ అందరి కోసం నేను ఆర్తి పొందాను అన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. మనకి లోకంలో ఒక సామెత ఉంటుంది, ఇంట గెలిచి రత్స గెలువు అని. ఎందుకంటే ఇంట గెలు అన్న మాటకు అర్థం ఏంటంటే అసలు నీ ప్రేమ నిలబడడానికి పరిమితంగా భగవంతుడు కొంతమందిని ఇచ్చాడు, ఏం చేస్తావో చూద్దామని. ఆ సంఖ్య పెరిగే అవకాశం లేదు. ఇంకా అదంతే, అలాగే ఉంటుంది. ఒక తల్లి కడుపులోంచి వచ్చాం అన్నవాళ్ళం కొంతమందిమే ఉంటాం, ఇంకా ఆ సంఖ్య పెరగదు. బంధువులు పెరుగుతారేమో, స్నేహితులు పెరుగుతారేమో, అమ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళం అన్న అపురూపమైనటువంటి అనుబంధం మాత్రం అంతే, అంతవరకే మిగులుతుంది. అంతకి దాటి ఇక మిగలదు. ఏదో అమ్మ కడుపున ఉన్న వాళ్ళం నలుగురం ఉన్నాం అనుకోండి, నాకు 50 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 60 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 70 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 90 ఏళ్ళు వచ్చినా నలుగురమే. ఎప్పటికీ మేము నలుగురమే ఉంటాం. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదరః అంటాడు రామాయణంలో రామచంద్ర ప్రభు. ఏదో ఇంకొక దేశం వెళ్ళినా అక్కడ పెళ్లి చేసుకోవచ్చు అంటే నా ఉద్దేశం ఇక్కడొకటి అక్కడొకటి అని కాదు. బ్రహ్మచారి అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోవచ్చు అని నేను ప్రతిపాదిస్తున్నాను అంతే. రామాయణం చెప్పిన వాడిని, రామాయణాన్ని జీవితంలో నమ్ముకున్న వాడిని అటువంటి నీచమైన ప్రతిపాదనలో పొరపాటున కూడా చెయ్యను అని గ్రహించవలసినది. ఎక్కడికో వెళ్ళినా పెళ్ళవుతుంది, భార్య దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు. ఎందుకనంటే ఎవరో కనపడతారు, మేము చాగంటి వారం అండి అంటారు, మాది మీ గోత్రం అండి అంటారు, మాది మీ ఋషులండి అంటారు. ఎక్కడో బంధుత్వం కలుస్తుంది కాబట్టి బంధువులు దొరుకుతారు, స్నేహితులు దొరుకుతారు, తోడ పుట్టిన వాళ్ళు. అమ్మ కడుపులోంచి మేము నలుగురం కలిసి వచ్చాం అన్నవాళ్ళు ఇంకంతే, వాళ్ళే ఉంటారు. అది అపురూపమైనటువంటి అనుబంధం. ఆ అనుబంధం అది అనుభవించగలిగిన ఆర్ద్రత కలిగిన మనసున్నవాడికి తెలుస్తుంది తప్ప ఆర్ద్రత లేని వాడికి దెబ్బలాడుకోవడం ఒక్కటే చేతనవుతుంది. అన్నయ్య తమ్ముడు మాట్లాడుకోరు. దేనికి మాట్లాడుకోరు? ఆస్తి పంపకానికి గొడవ వచ్చిందా? అసలు ఆస్తి లేదు.
మరి దేనికి దెబ్బలాడుకుంటున్నారు? కారణం లేదు. పెద్దలు ఎవరైనా వింటే నవ్విపోతారు. ఏ కారణం లేకుండా అన్నదమ్ములిద్దరూ సంవత్సరాలుగా మాట్లాడుకోలేదు. అప్పుడు ఏమి యోగ్యత కలిగిన బ్రతుకులు ఆ బ్రతుకులు? అది జీవితం కాదు. రామాయణంలో రామచంద్రమూర్తి పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణస్వామి వెనకాతల దిగుతున్నాడు. భరతశత్రుఘ్నులిద్దరూ పరిగెత్తుకెళ్ళి పాదుకలు పెట్టి కన్నీళ్లతో స్వాగతం పలుకుతుంటే అక్కడే నిలబడిన విభీషణుడు వలవల వలవల కళ్ళ నీళ్లు కారిపోతుండగా తల ఉంచుకున్నాడు. నాకు ఇద్దరు అన్నలు, సామాన్యులు కారు, అపారమైనటువంటి బలపరాక్రమములు ఉన్నవారు. ఏరి రావణ కుంభకర్ణులు లేరు, ఒక్కడే ఉన్నాను. పక్కనే ఉన్నాడు సుగ్రీవుడు, వలవలా ఏడుస్తూ తలదించుకున్నాడు. ఏడి 4 సముద్రముల ఒడ్డున సంధ్యావందనం చెయ్యగలిగిన మహాబలశాలి. ఏడి మా అన్న లేడు, ఒక్కడే ఉన్నాను. నలుగురు కలిసి రథమెక్కి వెడుతుంటే అన్నదమ్ముల మధ్య తగు ఉన్నవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు దెబ్బలాడుకుని చంపుకున్న వాళ్ళు ఏడిచారు. అది కాదు బ్రతుకు. కలిసి ఉండడం బ్రతుకు. రక్త సంబంధానికి గౌరవం ఇవ్వడం బ్రతుకు. అందుకే ఆ అన్నదమ్ముల మధ్యన ఆ ప్రేమ ఉండి తీరాలని చెప్తోంది శాస్త్రం. మీరు ఏ మాటలు చెప్పండి, దానికి వైరాగ్యం అన్న మాట అన్వయం కాదు. సహోదరుల మధ్య ఆ ప్రేమ ఉండి తీరవలసింది. వాసుకి యందు ఈ గుణం కనపడుతుంది. ఇది భగవంతుని యొక్క ప్రీతికి కారణమైంది. రామచంద్రమూర్తి అంతటి వాడు రామాయణంలో మాట అన్నాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అన్నాడు. లక్ష్మణ, నా తమ్ముళ్ళు పొందనటువంటి సుఖాలు నాకొద్దు. నా తమ్ముళ్ళ దుఃఖం నా దుఃఖం. వాళ్ళు దుఃఖపడుతుంటే నాకేమన్నీ సుఖపడలేదు. వాళ్ళు సుఖపడనటువంటి సుఖాన్ని పొంది నేను ఒక్కడిని అనుభవించాను, నాకు అర్హత ఉంది కాబట్టి, నాకు ఉంది కాబట్టి అని నేను మనసు సరిపెట్టుకోలేను. కష్టమైన సుఖమైన మీరు పొందినదే నేను పొందుతానన్నాడు. అది అన్నగారికి ఉండవలసిన లక్షణం. అది ధర్మరాజుకున్న లక్షణం. అది మనకి నేర్పుతోంది వాంగ్మయం. వాసుకి ఆలోచించాడు. ఆ సోదరులందరినీ కూర్చోపెట్టాడు. ఏం చేద్దామన్నాడు. ఒక తమ్ముడు లేచి అన్నాడు, అన్నయ్య, మనకి పొడవైన శరీరాలు ఉన్నాయి, గొప్ప తేజస్సు ఉంది, మనందరం కూడా బ్రాహ్మణుల్ని చిలిమి చేసుకుందాం, మెల్లిగా సర్పయాగం జరిగే ప్రదేశంలోకి చేరుకుందాం. తీరా యాగం మొదలు పెట్టగానే ఆ సృక్కులు, స్రువాలు, పాలికలు, ప్రమిదలు, లాజలు, దర్భలు వీటి మధ్య భయంకరంగా పాకడం మొదలు పెడదాం, బుసలు కొట్టి పడగలెత్తుదాం. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పారిపోతారు, యజ్ఞధ్వంసం అయిపోతుంది. ఇంకా యజ్ఞం ఎక్కడ జరుగుతుంది అన్నయ్య? ఇంకా సర్పయాగం ఎక్కడ జరగదు. వాసుకన్నాడు, చాలా అమాయకపు ప్రతిపాదన. బ్రాహ్మణులు మంత్రవేత్తలు. ఒక్క మంత్రం చదివితే మీ అందరి శరీరాలు కూడా జడీభూతములైపోతాయి. ఎక్కడి వాళ్ళక్కడ అలా నిలబడిపోతారు. ఆ తర్వాత సర్పయాగంలో పడిపోతారు. ఇటువంటి అమాయకపుట ఆలోచన చెయ్యకు. ఆయన దెబ్బలాడలేదు. నీ ముఖం నీకేం తెలుసు అనలేదు. దాని పరిణామాన్ని అంత ప్రేమతో వివరించాడు. మీరు ఆదిపర్వం చదువుతుంటే ఒళ్ళు పులకలు వస్తుంది. అబ్బా, ఏమి ప్రేమరా వాసుకుది! ఒక ధర్మరాజు అయితే ఎలా మాట్లాడతాడో, ఒక రామచంద్రమూర్తి అయితే ఎలా మాట్లాడతాడో, వాసుకి అలా మాట్లాడతాడు. పాము పైకి అయితేనే మనసు అమృతం. ఆఖరికి చర్చ జరిగింది. అందులో ఏలావంతుడు అని ఒక పాము, ఆయన తమ్ముడు లేచి వచ్చి ఒక మాట అన్నాడు. ఒకానొకప్పుడు ఒక గొప్ప సభలో నేను ఒక మాట విన్నాను. అన్నయ్య, ఈ యాగం జరగదు, ఈ యాగం మధ్యలో ఆగిపోతుంది, సర్పయాగం. కానీ ఈ సర్పయాగాన్ని ఆపగలిగిన వాడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఎవరాయన అంటే, జరత్కారుడు అనబడేటటువంటి మహర్షికి కొడుకు పుడితే ఆ కొడుకు ఒక్కడే ఆపగలడు. అన్నయ్య, జరత్కారుడు పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆ జరత్కారుడికి పుట్టేటటువంటి కొడుకుతో మనకి ఒక బంధుత్వం ఏర్పడాలి. అంటే జరత్కారుడితో మనకు బంధుత్వం రావాలి. బంధుత్వం వస్తే ఆయన కొడుకు మనకి బంధువు అవుతాడు. అప్పుడు బంధు ప్రేమ చేత ఆ పిల్లాడు మనని రక్షించాలి. అందుకనే అన్నయ్య, జరత్కారుడితో మనకి ఎలా బంధం వస్తుంది అన్నాడు. వెంటనే పెద్దల్ని పిలిచి విచారించారు. అసలు ఎవరి జరత్కారుడు అని అడిగారు. పరమ విరాగి, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఎప్పుడూ బ్రహ్మచర్యంలో ఉంటాడు. వేదమంత్రాల్ని ఎప్పుడు లోపల మననం చేస్తూ ఉంటాడు, అగ్నికార్యం చేస్తాడు, బ్రహ్మమునందు మనసుని రమింపచేస్తూ ఉంటాడు.
తప్ప ఆయనకి లౌకిక విషయముల యందు మనసు ప్రవర్తించదు. ఆయన ఒకసారి అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా ఒక పెద్ద నీటి పడియ కనపడింది. నీటి పడియ యందు కొంత గడ్డి పెరిగి ఉంది. దాన్ని ఎలకలు కొరికేస్తున్నాయి వేర్లు. ఒక్క వేరుతోటే ఆ గడ్డి దుబ్బు ఉంది. ఆ గడ్డి దుబ్బుకి తలకిందులుగా కొంతమంది వేలాడుతూ సూర్యకిరణములను ఆహారంగా తింటున్నారు. ఆయనకి చాలా ఆశ్చర్యమైంది. నీటి పడియ, అందులో ఒక గడ్డి దుబ్బ. ఆ గడ్డి దుబ్బుకి ఇది చాలా బలవంతరమైనటువంటి గడ్డి దుబ్బు కనుక పట్టుకున్నారా, తలకిందులుగా వేలాడుతున్నారా, సూర్యకిరణములను తింటున్నారా, ఇంకా ఒక్క వేరు మిగిలిందా, ఎలక కొరికేస్తే ఏమవుతారు వీళ్ళు అసలు అని అనుమానం వచ్చింది. వాళ్ళు కిందకి ఉన్నారు కదా, బొడ్డున నిలబడి అడిగాడు, మీరెవరు ఇందుకు ఇలా ఉన్నారని అడిగాడు. వాళ్ళన్నారు, మా కర్మ. ఏం చెప్పమంటావు, మా వాళ్ళందరూ ఉన్నత లోకాలు పొందారు, కానీ మా వంశంలో జరత్కారుడు అని ఒకడు పుట్టాడు. వాడు ఋషి. వాడి మనసు ఎప్పుడూ బ్రహ్మమునందు ఉంటుంది. వాడు బ్రహ్మచారిగా ఉండిపోయాడు. వాడు సన్యాసము తీసుకోలేదు, పెళ్ళి తీసుకోలేదు. కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఎవరైనా పెళ్ళి చేసుకోక సన్యాసము తీసుకోక ఉండిపోతే పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ తలకిందులుగా కట్టేస్తారు, ఊర్ధ్వలోకాలకు పంపరు. అది మహాదోషం. వాడికి బ్రహ్మమునందు మనస్సు ఉంటుంది, కానీ వాడు మా గురించి ఆలోచించట్లేదు. ధర్మం తప్పాడు అక్కడ. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యంలోనే ఉండిపోయి తిరుగుతున్నాడు. ఆ దోషం చేత మేము ఇలా అయ్యాం. వాడెప్పటికి పెళ్లి చేసుకుంటాడో, వాడికి ఎప్పటికి కొడుకు పుడతాడో, వాడికి కొడుకు పుడితే అప్పుడు మేము ఉత్తీర్ణులం అవుతాం. అప్పటి వరకు మా బ్రతుకింతే. ఇది ధర్మశాస్త్రం. వెంటనే ఆయన అన్నాడు, నేనే ఆ జరత్కారుణ్ణి, నేనే బ్రహ్మచారిగా తిరుగుతున్నవాణ్ణి. ఇప్పుడు నాకు అర్థమైంది, కేవలము ధర్మమునందు తిరగడం కాదు, తన పితృదేవతల గురించి కూడా ఆలోచించాలి. పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం మహాదోషం. చాలామంది తెలిసి తెలియక అబ్బే ఇవన్నీ విన్న తర్వాత ఇంకెందుకు అనిపిస్తోందండి అంటారు. అదో ధూర్తతనం. అది చెప్పినవాడు, పెళ్లి చేసుకున్నవాడు, ఆ శాస్త్రాలు చెప్తున్న వాళ్ళు, ప్రవచనాలు చేస్తున్న వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నవాళ్ళు. శుకబ్రహ్మ పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు, వ్యాసుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు, వశిష్ఠుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. నీకెందుకు? ధర్మాన్ని పట్టుకున్నంత కాలం ఏదీ నిన్ను పాడు చేసేది లేదు. ధర్మమునందు గృహస్థాశ్రమము అత్యద్భుతమైన ఆశ్రమము. బ్రహ్మచారి భిక్షకి గృహస్థును ఆశ్రయిస్తాడు, సన్యాసి గృహస్థును ఆశ్రయిస్తాడు. గృహస్థు లేని నాడు ఈ రెండు ఆశ్రమాలు లేవు. మనకి భిక్ష పెట్టేవాడెవరు? కాబట్టి గృహస్థాశ్రమము గొప్పది. నేను చెప్పట్లా ఈ మాట, రామాయణం తీర్పు చెప్పింది. కాబట్టి అటువంటి గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి ఏమిటి నీకు ఇబ్బంది? తగిన కన్యని చూసుకొని వివాహం చేసుకో అన్నాడు. ఆయన అన్నాడు, చేసుకుంటా, నా పేరు కలిగిన పిల్ల దొరికితే చేసుకుంటా. ఆయన అదో నియమం పెట్టాడు. అదృష్టవశాత్తు వాసుకి మొదలైనటువంటి సర్పములందరికీ కలిపి ఒక చెల్లెలుంది. ఆమె పేరు జరత్కారు, ఈయన పేరు జరత్కారుడు. కాబట్టి వాసుకి అన్నాడు, చటుక్కున ఇంకొక జరత్కారు దొరకక ముందే మనమే పరిగెడదాం జరత్కారుడి దగ్గరికి. పరిగెత్తి, అయ్యా అయ్యా మీకు పిల్లనిస్తాం, మా చెల్లిని స్వీకరించి గృహస్థాశ్రమంలోకి వెళ్ళండి అని అడుగుదాం. మీ చెల్లి పేరు ఏమిటంటాడు, జరత్కారు అందాం, వెంటనే చేసుకుంటాడు. మన చెల్లి ఉత్తమరాలు కాబట్టి ఈమెనిచ్చి పెళ్లి చేద్దాం. ఆయన ముందు నియమం అడగలేదు. అది వాసుకి యొక్క గొప్పతనం. అక్కడ పెళ్ళి అయ్యాక నీ కొడుకు పుట్టాక మమ్మల్ని రక్షించవే అనలేదు. అది ముందే వ్యాపార ధోరణితో పెళ్లి చేయడం అవుతుంది. దేహబంధుత్వం కలిసిన నాడు ఆ ప్రేమ ఉండి తీరుతుంది. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనమామలకున్న ప్రేమ మేనళ్ళకు ఉండదా? ఉండాలి లోకంలో. కాబట్టి మేనమామలందరూ నశించిపోతుంటే మేనల్లుడు చూస్తూ ఊరుకుంటారా? కాబట్టి రక్షిస్తాడు. ఇప్పుడు జరత్కారుని ఇల్లు అడిగారు, అమ్మా నిన్ను జరత్కారుడికి ఇచ్చి వివాహం చేస్తాం. ఆయన కొంచెం కోపం కలిగిన వాడు, కానీ తల్లి సర్దుకోవాలి, అంతటి మహర్షికి ఇల్లాలి అవుతున్నామన్న. తప్పకుండా చేసుకుంటానన్నయ్యా అంది. జరత్కారుణ్ణి అడిగారు, ఆ పేరుంది కాబట్టి చేసుకుంటాను, కానీ ఒక్కటి నియమం, నా మాట ఎప్పుడైనా ధిక్కరిస్తే మాత్రం, నా మనసుకి ఖేదం కల్పిస్తే మాత్రం వెంటనే నేను తపస్సు చేసుకోవడానికి వానప్రస్థానికి వెళ్ళిపోతాను. మీ చెల్లి అంత అనకవుతూ ఉండాలి. అలాగే ఉంటుంది. ఇన్ని నియమాలకి ఒప్పుకుని చెల్లినిచ్చారు. ఆమె కూడా అలాంటి వాడిని అనుగమిస్తేనే గొప్ప జీవితంలో అని అనుగమించిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆయనకి ఆస్తికుడు అని పేరు పెట్టాడు. అస్తిక మహర్షి అంటూ ఉంటారు ఇప్పటికీ. సరే, ఇప్పుడు నేను మళ్ళీ ఆ మహాభారతం ఆదిపర్వం అంతా నేను ఎక్కడ చెప్పను, కానీ
ఆ ఆస్తిక మహర్షి జోక్యం చేసుకున్న కారణం చేత ఒకానొకప్పుడు జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగం ఆగిపోయింది. ఆ సర్పయాగం మొదలుపెట్టినప్పుడు చెల్లెల్ని అడిగారు, అమ్మా నీ సోదరులం కదా, మేమందరం సర్పయాగంలో మడిసిపోతే నీకేమి సంతోషంగా ఉంటుంది, మమ్మల్ని అనుగ్రహించి మేనల్లుడి చేత మమ్మల్ని రక్షింప చెయ్యమ్మా అని అడిగారు. అడగచ్చు అక్క చెల్లెల్ని. ఆమె అస్థీకుణ్ణి పంపింది. ఆయన యాగానికి వెళ్ళాడు. ఏదో విహంగ వీక్షణంగా చెప్తున్నాను నేను. వెడితే వెంటనే జనమేజయుడు లేచి ఆయనకి పాదపూజ చేసి, నీ వంటి మహానుభావుడు వచ్చాడు, నీకేం కావాలన్నాడు. యాగం ఆపి అన్నాడు. యాగం ఆపేశాడు. యాగం ఆపేసినటువంటి కారణం చేత సహేంద్ర తక్షకాయ స్వాహ అంటే అప్పటికి పడిపోతున్నాడు తక్షకుడు. ఆయనతో కలిపి సర్పజాతి నిలబడింది. దాని ముందు బ్రహ్మగారితో పెద్ద చర్చ అవుతుంది, ఎలా ఈ సర్పజాతంతా నశిస్తే అని. కాబట్టి వాసుకి కంకణం కట్టుకుని తనవారి కోసం శ్రమపడ్డాడు. నేనొక్కడిని బ్రతికేస్తే చాలు అనలేదు వాసుకి. నేనొక్కడిని బ్రతకడం కాదు, నా వారందరూ బ్రతకాలన్నాడు. ఇంటా గెలిచాడు, రత్సా గెలిచాడు. ఇంట్లో తనవారిని కాపాడుకున్నాడు, బయట అందరినీ కాపాడడానికి శరీరాన్ని తరిత్రాడుని చేశాడు. ఈ చెయ్యడం వెనక ఏముంది అంటే ధర్మం ఉంది. ధర్మాన్ని పట్టుకోవడం అంటే భగవంతుణ్ణి పట్టుకోవడమే. మీకు అందుకే మనవి చేశా, నంది అంటే ఏదో కాదు ధర్మమే అని. అయినప్పుడు ఇప్పుడు ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి భగవంతుణ్ణే పట్టుకున్నాడు. భగవంతుణ్ణి వహించాడు లోపల, కాబట్టి వాహనమయ్యాడు. ఇన్ని మంచి గుణములు కలిగిన వాడై నన్ను లోపల వహించిన వాడు కనుక నేను మీకు ప్రకటనంగా ఆయన మీద కూర్చుని కనపడతాను. లోపల నన్ను ఎవడు మోశాడో వాడి మీద మోయబడుతూ మీకు దర్శనమిస్తాను. నేను మీకు అలా దర్శనమిస్తూ ఉండగా, నేను వెడుతూ ఉండగా నన్ను ఎవరు అనుగమిస్తారో వాళ్ళకి కూడా జన్మజన్మాంతరములందు ఈ సుగుణములని ఇస్తాను. అందుకొస్తుంది వాహన సేవ. ఒక్కొక్క వాహనం మీద ఎందుకు వెడతాడు అంటే, వాహనం ఉంటే తప్ప వెళ్ళలేని వాడై కాదు. వాహనం మీద వెడుతున్నప్పుడు మనం ఈ విషయాల్ని స్మరిస్తాం. నా కొడుకు అక్కడ నిలబడ్డాడనుకోండి, నా మనవడు నిలబడ్డాడనుకోండి, తాత ఏమిటి చినశేష వాహనం అని అడిగాడు అనుకోండి, అబ్బి చినశేష వాహనం అంటే వాసుకిరా, వాసుకి అంటే ఇంత గొప్పవాడరా, ఇంట గెలిచి రచ్చ గెలిచిన వాడు, ఇంట్లో తన వారిని కాపాడుకున్నాడు, లోకము కొరకు తన శరీరాన్ని తరిత్రాడుగా అర్పించాడు ఒకనాడు క్షీరసాగర వదన కార్యక్రమమునందు. అది కూడా నిస్వార్థంగా ఇచ్చాడు. తనకి నిర్భయస్థితి కలిగిన తన వారికి నిర్భయస్థితిని కల్పించాడు. అంతటి మహితాత్ముడురా అని చెప్పిన తరువాత ఆ వాహనం చూడగానే మీరొకటి బాగా గమనించండి, భగవంతుడి కన్నా కూడా బాగా ఎవరిని చూడాలనిపిస్తుంది? అప్పుడు నిర్మోహమాటంగా చెప్పండి, వాసుకినే చూడాలనిపిస్తుంది. అబ్బా ఇన్ని సుగుణములా, ఇలా మాట్లాడావా, ఇంత ప్రేమ చూపించావా, ఇంత ఖేదపడ్డావా, లోపల ధర్మాన్ని పట్టుకున్నావా, భగవంతుణ్ణి వహించావా, ఈశ్వరుడు అనుగ్రహించి నీ గొప్పతనాన్ని చెప్పడానికి తాను పైకొచ్చి నీ మీద కూర్చుని మాకు చూపిస్తున్నాడా, వాహనమై మమ్మల్ని అనుగ్రహించి ఇలా నేను నడిచినందుకు నీ వల్ల నీ గుణములు మాకు అబ్బుతున్నాయా, నీకు ముందు నమస్కారం అంటాం. భగవంతుడి విషయంలో రెండే సందర్భాల్లో చమత్కారం. భగవంతుడు అక్కర్లేదు అని ఎప్పుడు అంటామో తెలుసా? రెండు సందర్భాల్లో అంటాం. భగవద్భక్తులయ్యుండి కూడా రెండు సందర్భాల్లో భగవంతుణ్ణి కాసేపు మాట్లాడకుండా ఉంటారా అంటారట. ఎప్పుడు అంటే పరవశించి భగవత్కథ చెప్పగలిగినటువంటి వ్యక్తి ఒక పాత్రని తీసుకెళ్ళి ఒక నీళ్లు పడుతున్నటువంటి పంపు కింద పెడితే పంపులోంచి పడుతున్నటువంటి నీటి ధార బిందెలో పడిపోయి బిందె నీటితో నిండిపోయి ఇంకా బిందె నీటిని పట్టలేక అంచుల వెంట నీరు కారిపోతున్నట్టుగా లోపల తాను భగవంతుని యొక్క కారుణ్యాన్ని అనుభవించి 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 ఆ అనుభవించినటువంటి భగవంతుని యొక్క కారుణ్యం లోపల పట్టక భగవత్ కథ చెప్తున్నప్పుడు నోటి వెంట వాక్కులుగా ఎవరికి జారుతుందో అటువంటి వాడు భగవత్ కథ చెప్తుంటే అది వింటూ ఉంటే భగవంతుడే వచ్చి పక్కకు వచ్చి, ఏమోయ్ వాడు చెప్తున్నది నా గురించే అంటే, అయితే అయింది కానీ కాసేపు నోరు మూసుకు కూర్చుంటావా, ఆ కథ విను అంటారట. భగవంతుడు మధురమా భగవత్ కథ మధురమా అంటే భగవత్ కథ మధురము భగవంతుడి కన్నా కూడా. అందుకే అమరేంద్రాదుల పొల్చ భంగి జనులబ్జక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశ కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ నిర్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు పోతన గారు భాగవతంలో. అసలు ఆ భగవంతుని యొక్క కథాశ్రవణం చేస్తూ ఆ కథాలహరిలో ప్రవాహంలో కొట్టుకుపోతుంటే
అది ఎనలేని ఆనందాన్ని ఇచ్చేస్తుంది. అదొక అమృత లహరి. శంకరులంతటి వారు శివానంద లహరి చేస్తూ గళంతీ శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజేతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదభువి శివానంద లహరి అంటారు. ఆ భగవత్ కథ ఈ చెవుల గుండా లోపలికి వెడుతుంది. అమృతం అయితే నోట్లోంచి తాగుతారు, అది చెవుల గుండా జుర్రుకుని లోపలికి వెడుతుంటే అది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఇంతకాలం పుట్టి చచ్చి తిరిగినటువంటి సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని కల్పించగలిగినటువంటి అమృత ప్రవాహం అయి ఉంటుంది. కాబట్టి భగవత్